ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల జల్లేపల్లి కుట్టలలో వేచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం యొక్క విశిష్టతను అనతి కాలంలో వెలుగువచ్చింది. కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లతో ఆధ్యాత్మికతను ఆకట్టుకునే విధంగా నిర్మితమైన ఆనవాళ్లు ఈ జల్లేపల్లి గుట్టలలో కనువిందు చేస్తాయి. వందల ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గుట్టలపైన కనిపిస్తున్నాయి. అందుకేనేమో ఈ గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని గ్రామస్తులు ప్రతిష్ఠించుకున్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న జల్లేపల్లి గుట్టలలో వేచి ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో తరతరాల నుండి కొలుస్తున్నారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై గోనిగుట్టపైన నామాల రూపంలో ఏదైతే ఆనమాలో చూపించాడో ఆ స్వరంలో వెళ్లి చూడగా నామాల రూపాలు దర్శనమిచ్చాయని, ఆనాటి నుండి ఆ నామాల బాలాజీ వెంకటేశ్వర స్వామిని కొలవటం మొదలైందని గ్రామస్తులు తెలియపరుస్తున్నారు. అంత పెద్ద గుట్టపైకి భక్తులు వెళ్లడం అసాధ్యమైన పని అని గ్రహించడం గ్రామస్తులు గుట్ట కింది భాగంలో మట్టి గోడలతో నిర్మించి స్వామివారి ప్రతిరూపాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. రైతు గుడిని తమ ఆధీనంలో పూజలు నిర్వహించేవాడని చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి స్వామివారిని కొల్చేవారని, అలా కొంతకాలం గడిచిన తర్వాత కాలక్రమేణా పట్టించుకునేవారు లేక కనుమరుగైందని ఇక్కడి భక్తులు చెప్తున్నారు. కాలక్రమేణా మరలా ఏదో రూపంలో గత 4 సంవత్సరాల క్రితం ఓ యువ నాయకుడు పోట్ల కిరణ్ కుమార్ ఆలోచన చేయటం, చుట్టుప్రక్కల గ్రామస్తులు తనకు సహకరించడం, దీనికి తోడుగా ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం లభించడం, ఇదే అదనుగా గుట్టపై వెలిసి ఉన్న నామాల బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతను, దేవుడి యొక్క మహిమలను అక్కడికి వెళ్లే మార్గం లేక కనుమరుగైందని మంత్రి గారికి వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేసి రోడ్డు వేయించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చిన ఈ గుడి యొక్క విశిష్టత, ఈ గుడి గురించి ప్రజల్లోకి, చుట్టుప్రక్కల గ్రామాల్లోకి సోషల్ మీడియా ద్వారా ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. మరలా అక్కడ గుడిని రేకుల షెడ్డు రూపంలో పునర్నిర్మించి గుట్టపైకి వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థమైన దారి నిర్మించి, గతంలో ఏ విధంగా అయితే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు, నిత్య కైకేర్యాలు నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలిసిన నామాల బాలాజీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గుట్టపైన కొలను పక్కనే ఆంజనేయ స్వామి గుట్టపైన స్వామివారి పాదాలు పెద్ద పెద్ద ఆకారాలతో దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ నామాల బాలాజీ వెంకటేశ్వర దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ తలనీరాల సమర్పణ, నూతన వివాహాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. కనుమరుగవుతున్న ఇలాంటి ఆలయాలపై పురావస్తు శాఖ, పర్యాటక రంగం దృష్టి పెట్టి ప్రజలు పెద్ద స్వాగతిస్తారని, ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చెందేలా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. भगवान तो देख रहा है? देखा। हाँ, कैसा है? अच्छा है। हाँ, कहाँ से आप लोग? हैदर साहब पेटा है। हैदर पाई साइड से? हैदर साहब पेटा। हैदर साहब बेटा हनुमान स्वामी जी। रवि स्वामी। कितना साल से आप यहाँ पे चल रहा है? नहीं, आप हनुमान का जो माला डालिए था ना? हाँ, 7। कितना साल से? 7। अच्छा, कहाँ से उड़ता है माला आप लोग? 14 नेक्स्ट मंथ। ओके, थैंक यू। इधर का ये गुड़ी का आपको कुछ मालूम है? ये टेम्पल का विशेष का मालूम है? हनुमान देव आते हैं। अच्छा, देव। इधर कौन सा भगवान है? वेंकटेश्वर स्वामी जी। फुल पावर। अच्छी बात है। कितना साल से है यहाँ? अभी नहीं, बहुत साल है। हाँ, मेरा भी नहीं मालूम, बहुत साल। अच्छी बात है। बहुत दिन है, बहुत आदमी है ऊपर? वो बहुत दूर है। अच्छा, यहाँ से? हाँ, बहुत 1 किलोमीटर रहता? ज्यादा 3 रहता। यहाँ से ऊपर 3। 50-60 దాకా కూడా ఉంది. అయితే మధ్యాహ్నం ఇక ఎవరు రావడం కూడా బంద్ అయింది. ఈ చెట్లలో చావాళ్ళ రావడం బంద్ అయింది. మరి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నుంచి అసలు మనుషులు కూడా రావేది కాలేదు. అయితే ఈ రోడ్డు పడ్డాయి, ఈ కార్లు, బండ్లు అన్నీ అయితే 2 సంవత్సరాల నుంచి మాత్రం ఈ ద్వారా కిరణ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మాట్లాడి పుక్లింగ్ పట్టుకొచ్చి దారి చేసినాకనే తగలబడి ముక్కితే వరం ఇస్తాడని చెప్పని అంటనే ఉన్నాను. 2-3 అనంగా కూడా నేను వచ్చి ఆ మొక్కితే వరం ఇవ్వండి, వచ్చిన వాళ్ళ గొడవలు చేయించుకొని పోతాను. అది కూడా చెప్తాను కదా. చిన్న నేను వయసు ఉండగా పైకి కూడా ఎక్కినాం. సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆనవాళ్ళు అంటే
గైలో చిన్నదనం చెప్పి గైలో పోయినాము. పోయినాక నామాలు కాని వచ్చినాయి పైన గుట్టలో. గైలో మాత్రం 3 నామాలు వెంకటేశ్వర స్వామి ఉన్నదని. కొద్దిగా కోనేరు కూడా ఉంది. కోనేరులో కూడా కొద్దిగా నీళ్ళు ఉండే పైన గుట్ట మీద. ఈ గుట్టకు ఉన్న పేరేంటి? గూనిగుట్ట. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి కోట కిరణ్ కుమార్. ఇది చరిత్ర కలిగినటువంటిది. ఈ కోట్ల రామచంద్రయ్య గారు దీన్ని చూసి ఇక్కడ గుడి కట్టడం, దీన్ని డెవలప్ చేయటం, ఆనాడు చేయడం జరిగింది. గొడవారి విషయంలో ఉంది. కొన్ని సంవత్సరాలు కుషత్యాగడం వాళ్ళు చేశారు. రామచంద్రయ్య గారు చేసిన తర్వాత ఆయన కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కుషత్యాగడం వాళ్ళు చేసింది. గత 2 సంవత్సరాల నుంచి మేము భుజాల మీద వేసుకొని చేయాల్సి వస్తుంది. అది కూడా మంత్రి గారి ఒక చొరవతోటే. అంతకుముందుకు రావడానికి రోడ్డు లేదు. ఇది డెవలప్ కాకపోవడం కారణం ఏంటంటే రోడ్డు లేదు, రోడ్డు మార్గం లేదు. మంత్రి గారు చొరవతోటి మంత్రి గారిని బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల ఇది తన సొంత ఖర్చులతోనే రోడ్ వేశారు. లాస్ట్ ఇయర్ చేశారు. మరి కొన్నిసారి కూడా అన్నదాన కార్యక్రమం చేశాం. ఇక్కడ చాలా మహిమగల దేవుడు. 3 కిలోమీటర్లు దారి చేస్తే ఎక్కడైనా కనీసం ఒక తేలి పిల్ల కూడా లేదు. ఎక్కడైనా ఆపిన వాళ్ళు కూడా లేరు. చాలా పెట్టిన టైము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమగల దేవుడు అని అందరూ కూడా కొలుస్తారు. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. 2 సంవత్సరాల నుంచి అయితే మేము చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా పోయినసారి చేసినాం, ఈసారి కూడా చేస్తున్నాం. ఇది బీటీ రోడ్డు మంత్రి గారిని చొరవతోని బీటీ రోడ్డు కూడా 4,20,00,000 పెట్టి బీటీ రోడ్డు శాంక్షన్ చేశాను. ఎక్కడెక్కడ వాళ్ళు దూరం నుంచి కూడా వస్తారు. ప్రతి శనివారం కూడా భక్తులు వస్తుంటారు. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. మరి సత్రం ఒకటి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ వివాహాలు చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ బోరు నరేష్ రెడ్డి గారు, సుబ్లేడు నరేష్ రెడ్డి గారు, రామసాయం నరేష్ రెడ్డి గారు గతంలో ఇక్కడ బోర్ ఇచ్చారు స్వచ్ఛందంగా. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మాకు దారి ఇవ్వటం వల్ల దీన్ని డెవలప్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా మనకి అడగటం వల్ల బీటీ రోడ్ శాంక్షన్ చేసింది. దీని అభివృద్ధికి మీ అందరం తోడ్పడతాం. చరిత్ర కలిగింది మొత్తానికి. ఇది ఇక్కడ ఆవరణం కూడా విశాలమైన ఆవరణం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే చెప్పకూడదులే కానీ తిరుమలకి ఎంత పోతే ఎంత పవిత్రతగా అనిపిస్తుందో అట్లా మనశ్శాంతిగా ఉంటుంది. మంచి పవర్ఫుల్ గాడ్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా దర్శించుకోవటం కానీ మరి వాళ్ళకి కోరిన కోరికలు తీర్చడం అన్ని రకాలుగా చరిత్ర కలిగింది మొత్తానికి. వచ్చిన భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కలుగజేస్తున్నాం. ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి మా శాయశక్తిలో పోరాడతాం. మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి దయాకర్ రెడ్డి గారు కూడా మాకు మంచి సహకరించారు. రామసాయం నరేష్ రెడ్డి గారు, ఇక్కడ నూకల అభినవ్ రెడ్డి గారు కూడా మాకు మంచి సహకరించారు. యువతల పక్క రోడ్డుకు పోవాలంటే ఆయన గారు కూడా మంచి సహకరించారు. అభినవ్ రెడ్డి గారు కూడా మా గ్రామ ప్రజలు, మా మిత్రులు అందరి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాం. వచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అందరు కష్టపడి పైకి వస్తారు. ఈ సంవత్సరం రోడ్డు పోస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి డాంబర్ రోడ్డు శాంక్షన్ అయింది. మంచిగా ఆనందంగా ఉంది. గుట్ట చూస్తే మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. పైకి చూస్తే మొత్తం మంచిగా ప్రశాంతంగా ఉంది. గుట్ట కాడ చూస్తే అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం మంచిగా. ఎన్ని సంవత్సరాలైంది ఇక్కడ ఈ గుడి వెలిసి? ఈ గుడి వెలిసి దాదాపు నాకు తెలిసినంత వరకు 30-40 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. కానీ ఇక రోడ్డు సౌకర్యం కూడా కొద్దిగా సరిగా లేదు. నడుచుకుంటూ వస్తున్నాం. అక్కడ బండి అక్కడ ఆపి 1 కిలోమీటర్ బండి ఆపి నడుచుకుంటూ ఎక్కి వస్తున్నాం. ఈ ఊరుకు రోడ్డు కొద్దిగా గుడికి రోడ్డు కావాలి. రోడ్డు శాంక్షన్ అయిందమ్మా. శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిండు. రోడ్డు వర్క్ నడుస్తూనే ఉంది. వచ్చే సంవత్సరం కల్లా రోడ్డు మంచిగా అయింది. ఇంతకుముందు జరిగేది కానీ పోయిన సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమాలు కనుక బాగున్నాయి. చందాలు అందరు బాగా ఇస్తున్నారు. కోట్ల కిరణ్ కుమార్ ఎక్కువ మెట్లు కూడా కడుతున్నారు. పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం మంచిగా శాంక్షన్ చేశారు. చెప్పండి. ఇంకా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇంకా డెవలప్ చేయాలి. కింద మామూలుగా కట్టారు. ఇంకా గుడి కూడా కడితే ఇంకా జల్పల్లిలో ఇంకో గుట్ట మీద కూడా శ్రీకృష్ణదేవరాయల గుడి ఉంది. అది కూడా మంచి ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలేరు. ఈ దేవాలయాన్ని ఫస్ట్ సృష్టికర్త ఈ ల్యాండ్ రెవెన్యూ అధికారి అయినటువంటి పోట్ల రామచంద్రయ్య వల్దు కోటయ్య గారు. వారు ఇక్కడ మట్టితో ప్రస్తుతానికి కట్టెలు కొట్టించి నిర్మించడం జరిగింది. 1950 బిఫోర్
దాన్ని ఆసరాగా చేసుకొని మన రెవెన్యూ పక్క విలేజ్ అయినటువంటి మన నూకల నరేష్ రెడ్డి గారు, వల్దు రఘునాథరెడ్డి గారు వారు దీన్ని పూనుకొని ఇక్కడ కొంత వెచ్చించి జనంలో పాపులేషన్ తీసుకొచ్చినాక జల్లేపల్లి వాళ్ళు దీన్ని పట్టించుకున్నప్పుడు ఆ మట్టి ఉన్నటువంటి దాంతోనే జనం కానీ 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కానీ మేమందరం చిన్నతనంలో ఇక్కడికి వచ్చి ఈ దేవుడు మొక్కుంటాం అనమాట. 10వ తరగతి పాస్ అయినాక వచ్చి ఇక్కడ నెత్తి గీయించుకొని దండం పెట్టుకొని ఇక్కడ మారుమూల కోనేరు ఉంటుంది, అక్కడ స్నానం చేసిపోవడం జరిగింది. తర్వాత రాను క్రమిపోయిన తర్వాత దీని అట్టడుగు పడిపోయిన తర్వాత గూడెం వాళ్ళే ఎక్కువ టేకప్ చేశారు, దీనికి వాళ్ళే నిర్మించారు. కాకపోతే మొన్నటి ఒక 5 years క్రితం నుంచి దీన్ని కిరణ్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ అయినాక దీన్ని చేపట్టి దీని అభివృద్ధిలో తీసుకురావడం జరిగింది. సరిగ్గా ఈ రెవెన్యూ ల్యాండ్ అంతా శుభ్రం చేసి మనోళ్ళైనటువంటి వీళ్ళందరూ కూడా దీన్ని ఆధీనంలో పెట్టి బాగా డెవలప్ చేయడం 3 years నుంచి బాగా పాపులేషన్లోకి వచ్చింది. దీనికి మొక్కితో వరమిచ్చినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి పై కొండలో వెలిసి ఉన్నాడు. కాకపోతే కొంతమంది వృద్ధులు పైకి ఎక్కలేకపోతా ఉంటారు, కింది నుంచి దండం పెట్టుకొని వాళ్ళ మొక్కులు కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి జల్లేపల్లి రెవెన్యూలో ఉండటం జరిగింది.